వెల్కమ్ టు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్. నేను మీ కుసుమప్రియ. ఇక్కడ ఈ రోజు గుజరాత్ భవన్లో పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ జాబ్ మేళా జరుగుతున్నది. ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు ఆస్పిరెంట్స్ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కాల్ లెటర్తోనే వెళ్తున్నారు. ఇక్కడ బీపీఓ, కాల్ సెంటర్, రీటైల్, ఐటీఐ, ఇక్కడ చాలా కంపెనీస్, మోర్ దెన్ 60 కంపెనీస్ పైగా ఇక్కడికి వచ్చాయి. ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ 100% స్టూడెంట్స్లో 80% స్టూడెంట్స్ వరకు ఇక్కడ జాబ్తోనే వెళ్తున్నారు. ఇలా ఈ ఫౌండేషన్ ఎంతో మందికి జీవితాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా, ప్రతి ఒక్కరు కూడా జాబ్ లేకుండా నిరుద్యోగిగా మిగిలిపోకుండా ఇక్కడ ఎంతో మంచి అవకాశం ఇస్తున్న పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్కి ఎంతో మంది రుణపడి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ ఎంతో మంది వెళ్తున్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. ఇక్కడ చాలా మంది క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది. కానీ ప్రతి అరేంజ్మెంట్స్ ఇక్కడ ఫుడ్ కానీ ప్రతి ఒక్కరికి స్నాక్స్, కూల్ డ్రింక్స్ ప్రతి ఒక్కటి అందజేయడం జరుగుతున్నది. ఏ కంపెనీలో కూడా మీకు ఉపయోగం అవ్వనటువంటి స్కిల్ ఉండదు. యూ విల్ ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ టు లర్న్. ప్రతి కంపెనీ కూడా వాల్యుబుల్. దెర్ ఇస్ నో కంపెనీ దట్ ఈస్ ఎ గుడ్ కంపెనీ, దట్ ఈస్ ఎ బెస్ట్ కంపెనీ, దట్ ఈస్ ఎ పువర్ కంపెనీ, వీ కంపెనీ. నో. ఇప్పుడు ఈ హెచ్ఆర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆల్సో హ్యాడ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. And so now they are at this level where they are able to shortlist and select candidates. Right? It takes time. ఈ మధ్యన ఏమైతుంది, మనకి సోషల్ మీడియా ఎక్కువ అడిక్షన్ అవుతుంది. కాబట్టి ఇట్లా లైఫ్ కూడా ఇన్స్టాగ్రామ్ స్వైప్ చేస్తే ఎట్లయితే మారిపోవాలో, మనకి ఐ క్యాచీగా ఉండాలో, వీ థింక్ దట్ ఈస్ వాట్ వీ వాంట్. నో, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఎనీ కంపెనీ వీ హ్యావ్ టు స్ట్రగుల్. ఇట్ టేక్స్ 6 years, sometimes it takes 10 years, and then we get the maturity. కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, irrespective of your qualification and whatever మీరు మీ ఏ మైండ్ సెట్ తోటైనా మీరు కంపెనీని సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు. దట్ ఈస్ ఫైన్. యూ గివ్ యువర్ బెస్ట్ అండ్ డోంట్ హ్యావ్ సెకండ్ థాట్స్. ఇంకేదైనా ఇంకో కంపెనీకి ఇంకేమైనా ఆఫర్ వస్తుందా, ఇవన్నీ ఆఫర్లు ఇప్పుడు రావు. మీరు ఫస్ట్ ఇండస్ట్రీలోకి సెట్ అవ్వాలి, మనకు ఫస్ట్ ఉద్యోగం రావాలి. రైట్? ఆ కాగితం ఉంటుంది కదా, ఏంటి ఎక్స్పీరియన్స్ లెటర్, అది మాత్రమే కాదు, యాక్చువల్ అనుభవం, అది చాలా ఇంపార్టెంట్, అది చాలా వాల్యుబుల్. ఇప్పుడు ఈ హెచ్ఆర్స్ మీరు కొంతమంది, అండ్ వన్ మోర్ థింగ్, మీరు బీ ఆనెస్ట్ హియర్ ప్లీజ్. ఫేక్ ఎక్స్పీరియన్స్లు అవన్నీ పెట్టుకోకండి. వాళ్ళు రోజు చూస్తూనే ఉంటారు. అనవసరమైన ఎక్స్పీరియన్స్ లేని వాటిని చూపించేసి దీంతో మనకి ఏమైనా అడిషనల్గా వస్తుందంటే అదన్నీ అయ్యే పని కాదు. ఎందుకంటే కాగితంలో ఎక్స్పీరియన్స్ చూపించడం ఒకటి, మనం మాట్లాడితే ఒక్క సెకండ్లో వాళ్ళు కనిపెడతారు ఎంతవరకు మనము ఫీల్డ్లో వర్క్ చేసామనేది. రైట్? సో దాట్ యూ హ్యావ్ టు బిల్డ్ జెన్యూన్. మార్కెట్లో ఇప్పుడు వచ్చే డిఫికల్టీ అంతా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, టైం స్పెండ్ చేసి ఎవరు తీసుకోవటం లేదు. సో ఇవన్నీ అవాయిడ్ చేయండి. మీరు మీ ఫోకస్ ఇవాళ ఒకటే ఉండాలి. ఏ కంపెనీలో అయినా కూడా మీరు జాబ్ తెచ్చుకోవాలి. తర్వాత యూ సస్టైన్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ కంపెనీ. 3 years, 4 years మీకు మంచి కాంటాక్ట్స్ పెరుగుతాయి. మీ ఫ్రెండ్స్ ఇంకో కంపెనీకి జాయిన్ అవుతారు, వాళ్ళు మిమ్మల్ని అక్కడ రెఫర్ చేయించుకుంటారు, మీరు అక్కడ మళ్ళీ గ్రో అవుతారు. ఈ విధంగా గ్రో అవుతాం తప్ప మీరు ఇప్పటికిప్పుడు లేనిపోని ఎక్స్పీరియన్స్లన్నీ చెప్పేసి ఏదో చేద్దామనే ప్రయత్నం మాత్రం చేయకండి. బీ ఆనెస్ట్, బీ ఫ్రాంక్. రైట్? దెర్ ఇస్ నథింగ్ రాంగ్ టు స్టార్ట్ ఫ్రమ్ level 0. అందరూ level 0 నుంచే రావాలి. పైనుంచి ఎవరు కిందకి రారు, కింద నుంచే పైకి వెళ్ళాలి. కాబట్టి బీ వెరీ ఫ్రాంక్ విత్ దెమ్. ఆనెస్ట్గా ఉండండి. మీ ఇంట్రెస్ట్ని కూడా ఆనెస్ట్గా చెప్పండి. అదర్వైజ్ ఇట్ విల్ కాస్ట్ డిఫికల్టీ టు యూ. లెట్ us say there is a company, వాళ్ళు మీకు ఒక బ్రీఫింగ్ ఇచ్చారు. లెట్ us say అందులో నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎ పర్టికులర్ డిఫికల్టీ, లెట్ దెమ్ నో. మళ్ళీ అదర్వైజ్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత 1 week పనిచేసి 10 days పనిచేసి వదిలేసుకొని ఇప్పుడు ఇంత దూరం వచ్చి ఈ ప్రాసెస్ అంతా కూడా వేస్ట్ అవుతుంది కదా. డోంట్ డూ దాట్. రైట్? అండ్ సో ఈ విధంగా మీ డిఫికల్టీస్ని యూ షేర్ విత్ దెమ్, దే విల్ గైడ్ యూ.
రైట్? ఇట్స్ నాట్ అబౌట్ సెలెక్షన్ అండ్ రిజెక్షన్ హియర్. అల్టిమేట్గా మీరు ఒక కరెక్ట్ కంపెనీలో మంచి స్థానంలో ప్లేస్ అవ్వాలి, ఈవెన్చువల్గా మీరు గ్రో అవ్వగలగాలి. రైట్? ఓకే, నౌ ఐ రిక్వెస్ట్ నరేన్ గారు టు ప్లీజ్ షేర్ అ ఫ్యూ వర్డ్స్. 2 days weekly offs. A lot of other perks like medical insurance and all. Nowadays, every company has it. Nothing great about it. Just a suggestion: don't be nervous when you're giving your interview, because there is a thin line between getting selected and getting rejected. The thin line is being nervous. So be confident. Speak what you know. If we ask you a question, if you don't know that, don't try to answer that. Just ask us to give us another topic. Clear? Right? That's pretty much. I don't want to waste much of your time. All the best. We have a lot of openings where we are trying to hire you for different roles. So all the best. Do well. Thank you. సత్యం అసత్యం కలంటే అసత్యం ఎంతటి సత్యానికైనా ఏవో కల్లల బాధలు, ఎంతటి దేశానికైనా ఏవో ఎల్లల బాధలు. భారతదేశం చాలా గొప్పది, పెద్ద దేశం, జనాభా ప్రపంచంలో నంబర్ 1 ఉంది. అయినా కూడా బార్డర్లో మనకు సమస్యలు ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి ఉన్నాయి, చైనా నుంచి ఉన్నాయి, ఇంకా రకరకాల దేశాలు మన చుట్టూ చేరుతున్నాయి మనం భయపెట్టడానికి. ఎంత పెద్ద దేశమైనా దానికి ఎల్ల బాధలు ఉంటాయి చెప్తాడు. ఎంతటి సత్యానికైనా ఏవో కల్లల బాధలు, ఎంతటి దేశానికైనా ఏవో ఎల్లల బాధలు. బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో. బాధలు అందరికీ ఉంటాయి, ఏదో ఒక రూపంలో ఉంటాయి. నిరుత్సాహపడకూడదు, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, మనం అనుకున్నది సాధించాలంటాడు. బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో, ఎంతటి శీలానికైనా ఏవో ధూతుల బాధలు. ఈ లైన్ అర్థమైందా? కొంతమందికి అర్థమైంది. ఎంతటి శీలం, శీలవతి ఎవరు? సీతమ్మ తల్లి కదా. మన పురాణాల్లోకి వెళ్తే సీతమ్మ తల్లికి శీలవతి అని చెప్తుంటాం. ఎంత శీలానికైనా ఏవో ధూర్తుల బాధలు. ఒక్క మాట అన్నాడని చెప్పి అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చింది. అంటే అంత గొప్ప సత్యానికి కూడా మనకు కళలని ఉంటాయని చెప్పారు ఇక్కడ. ఎంతటి శీలానికైనా ఏవో ధూర్తుల బాధలు, ఎంతటి సింహానికైనా ఏవో దోమల బాధలు. చేతకాని తనముంటే జాతకాన్ని నిందించకు, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు. బాధలు అందరికీ ఉంటాయి, సమస్యలు అందరికీ ఉంటాయి, ఏదో రకంగా ఉంటాయి. ఎంతటి శీలవతికైనా బాధలు తప్పలేదు, ఎంతటి సింహానికైనా చిన్న దోమతో సమస్య. కాబట్టి మనం ఎప్పుడు నిరుత్సాహపడకూడదు. ఎటువంటి సమస్యలు వచ్చినా మనం ఫేస్ చేయాలా, ధైర్యంగా ముందుకోవాలా, అనుకుని సాధించాలని మరొకసారి నిర్ణయిస్తున్నాను. పరవస్తు ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్రీన్ ల్యాండ్స్ అండ్ రామ్కి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ జాబ్ మేళాకి ప్రైవేట్ విద్యా సంస్థల ప్రతినిధిగా తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ I am Madhusudan. I am representing about 11,000 schools all across Telangana states, where we have budget private schools and all kinds of boards and all segments of schools, including the international schools, are connected with us. We all know teaching is the noblest profession in the world. ప్రపంచంలో అతి ఉత్తమమైనటువంటి వృత్తి ఏది అని అంటే ఉపాధ్యాయ వృత్తి అని చెప్పేసి అంటారు. ఎందుకంటే అన్ని వృత్తులను తయారు చేసేవాళ్ళు ఉపాధ్యాయులే. ఆల్ ప్రొఫెషన్స్ ఆర్ మేడ్ బై ఎ టీచర్, అండ్ టీచర్ ఈజ్ ఆల్వేస్ ఆనర్డ్ ఇన్ ద సొసైటీ. సో యూ యంగ్ జనరేషన్, you have to choose teaching as one of the best professions, and then it is also having lot of scope to grow. Today we have technology emerging into the education. We have artificial intelligence, we have coding, we have machine learning, and all these things are coming up from the schooling itself, right from the school, right from the high school. So there is a huge potential, there is a huge requirement in the education field as a teacher. And
You will be surprised to hear today some teachers are drawing even 5 lakh rupees salary per month, much more than a software professionals. So don't underestimate. So we have about 11,000 schools all across Telangana state, and then we have a capacity to observe lakhs of teachers. Today, the biggest challenge is no one is coming to the teaching profession. So the competency levels are not to the mark. So don't feel that you are not trained. మీకు ట్రైనింగ్ లేకపోయినా పర్వాలేదు. యూ కెన్ రిజిస్టర్ ఇన్ కౌంటర్ నెంబర్ 25 and 26 if you are interested in teaching. Trustma is offering a bridge course and orientation programs for giving you the teaching skills, and particularly the fields like computer science teacher and IIT foundation teachers. They need not have a compulsorily teacher training certificate or a B.Ed, but if you undergo some kind of orientations and professional development program with us, you will become a best teacher, and then you will be having a very good prosperity in your career. So I request all of you, please remember stall number 25 and 26, register your names if you are interested. And we have schools all across the state of Telangana. Not only in Telangana, we have a national association also all over India. From Kashmir to Kanyakumari, we have a network to place teachers like you. And I encourage all of you and your friends also. Somebody, if they have not come here also, on behalf of them also, you can give their resume in the 25 and 26 counter, so that we will try to communicate and contact them and then try to channelize it. Thank you very much for giving us the opportunity. And here are our friends are also there, and there are about 5,000 schools in Greater Hyderabad itself. So you can imagine how much potential we have. Thank you. Myself, Sriselam from iProcess. iProcess is a sister concern company of ICICI Bank. So we are giving opportunities for all the fresh graduates. So whoever is interested to build career in the banking sector for sales, marketing and HR, finance and banking, all the domains we are offering the positions across all the twin cities. So iProcess is the only for ICICI group of companies, not a consultancy, and we are giving fresher opportunities for all the fresh graduates. So we are sitting at in 22 is the stall number, and whoever is interested to build the career in banking sector, please come visit us. Hello everyone. Not so active guys. Good morning. Still not so good active guys. Good morning. Good morning guys. How are you? Okay, my name is Sid. I belong to Android Unix Solutions, counter number 21. Basically, we are a business processing office. We have sales, we have customer services, we have ChatGPT, WhatsApp, everything over there. There are a few things, guys, I need to inform you guys how to crack the interviews and everything. See, to be very honest, guys, you people are here. We will be very happy to serve the jobs to everyone, because there are multi companies over here. There are many companies who came to help you out. So the basic thing, I just want to inform you guys, because I've been to job mailers many of the times. I see most of the people get rejected with very, very small things, guys. The most important thing what you people do is you guys approach to HR and people ask, what kind of role are you going to offer me? Guys, to be really very honest, if you people are there, first provide your resume. Be a little patient, guys. The first question in any stream, to be very honest, if you go to any other company, even if you go to a factory, they'll just ask you the first question, tell me something about yourself. That's the most basic question, guys. See, the first thing is let them gauge, let them think about you, let them gauge about you, like what exactly you people are fit for. And the second most important thing is what are the exact requirements. I see many of the people approaching to the company stating that what is an IT job, is there any IT job, is there any IT job, and they have been fulfilling their job villa completely. The job villa will be ended up, and then they approach us and they inform that all the companies were IT companies.
So what exactly IT is, what exactly your profile needs. People who are not into a non-IT field also they approach us to an IT company and they ask that non-IT jobs are available or not. And vice versa, the same way IT people as well, non-IT people will approach to the IT company and say I'm looking for non-IT job. So guys, there are many things where you're going and approaching there. So that is the most important thing. How you appear to the interviewer, how you appear to the HR, that is the most important thing as well. And now, coming to myself guys, we have a spot offer letter giving to us today itself. And the joining will be given from Monday, which is after 2 days. And the joining will be done from Monday and there is no training period in my company guys. Whatever the training, the job role starts from the day one. I'm being very clear guys, there is no kind of charges or that's a direct company which you'll be hired for and there is no kind of training fee or something like that. You'll be paid in full from the day one. And basically what is my requirement? I can say every single person in this room can approach my counter number 21. What exactly, I'll tell you what we have. We have inbound sales, we have customer services, we have many other roles guys. We have more than 200 vacancies right now going on and on the floor there are more than 300 people working with us. So that's a very big opportunity guys. Before when we used to go for interviews, we used to be there for almost 8 or 9 rounds. You people are lucky enough that your people are getting the job. Thank you for the job organizers guys. A very big hand for the job organizers guys. Thank you so much for getting us this opportunity and helping you guys as well. And best of luck everyone guys and hope possibly see you at the counter number 21 guys. Thank you. ఉందని మరి ఆ రోజుల్లో మనం అర్థం చేసుకోవాలి 20 సంవత్సరాల క్రితం ప్రైవేట్ రంగంలో అంత జాబ్స్ ఉండేవి కాదు. మంచి పేయింగ్ జాబ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్ ఉండేవి. సో కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్, ఇప్పుడు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు కాబట్టి ఆ పోలీస్ వ్యవస్థలో మనం మంచి ఆఫీసర్స్ని తీసుకురావాలి, సమాజంలో అక్కడి నుంచి మార్పు వస్తుంది అన్న ఉద్దేశంతో అప్పుడు మేము ఫ్రీ 100% ఫ్రీ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్ ఇవ్వడం జరిగేది. కంప్లీట్గా కొన్ని నెలల పాటు స్టూడెంట్స్ రావడం, వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్, యూనిఫామ్, బెస్ట్ కోచింగ్ ఫ్యాకల్టీ, బుక్స్ అన్నీ ప్రొవైడ్ చేసి బెస్ట్ ఫిజికల్ ఇన్స్ట్రక్టర్స్, బెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ది డిఫరెంట్ సబ్జెక్ట్స్ వీరిని ప్రొవైడ్ చేస్తే 20 సంవత్సరాల క్రితం ఒక చిన్న రేకుల షెడ్ తోటి మొదలు పెడితే ఈరోజు గుజరాతీ సేవా మండల్ లాంటి వారి ఈరోజు ఈ గుజరాతీ సేవా మండల్ లాంటి వారి సహాయంతో మనం ఇంత మంచి ఫెసిలిటీలో, ఇందాక నేను చెప్పినట్టు 200 మంది మన స్టూడెంట్స్ ఎవరైతే సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్లో జాయిన్ అవబోతున్నారో వారికి శిక్షణ ఇవ్వడమే కాదు, ఇటీవలే ముగిసినటువంటి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్లో మా రెసిడెన్షియల్ ట్రైనింగ్లో 350 మంది మేము శిక్షణ ఇస్తే, అది కాదండి విశేషం, 350 మందికి మేము 100% ఫ్రీ రెసిడెన్షియల్ అకామిడేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది 350 మెంబర్స్కి. విశేషం ఏంటంటే వాళ్ళల్లో 257 మంది ఇవాళ కానిస్టేబుల్ ఆఫీసర్స్ అయ్యి ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అది కాదు ప్రత్యేకత, అది కూడా కాదు ప్రత్యేకత. ఈ 350 మందిలో 257 మంది కానిస్టేబుల్ ఆఫీసర్స్గా తీసుకుంటూ ఉంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ భానుప్రకాష్ కూడా మా స్టూడెంట్ కావడమే మేము గర్వంగా చెప్పుకుంటాం. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్స్గా తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో అదే ట్రైనింగ్ తీసుకున్నటువంటి మా విద్యార్థులు 54 మంది వాళ్ళు అక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. అందులో ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, మెన్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. అంటే మార్పు అనేది మనమే తీసుకురావాలి, అది కోరుకుంటే అయ్యే పని కాదు అన్న ఒక దృఢ సంకల్పంతో ఈ సంస్థను ఏర్పరిచి, తర్వాత మాతో పాటు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, గ్రీన్ ల్యాండ్స్ వారు ఎన్నో అద్భుతమైన
సేవా కార్యక్రమాలు వాళ్ళు చేపడుతూ ఉంటారు. డెస్టిట్యూషన్లో ఉన్నటువంటి మహిళలు, వారికి ఎటువంటి ఆసరా కానీ ఒక దారి చూపించే వారు ఉండరు. అటువంటి మహిళలకు, డెస్టిట్యూషన్లో ఉన్నటువంటి మహిళలకు ఫ్రీగా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కలిగించుకునే విధంగా స్వింగ్ మషీన్స్ అంటే టైలరింగ్ కానీ, మెహందీ కానీ ఇట్లాంటి స్కిల్స్ అవి ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకునే విధంగా కూడా చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్రీన్ ల్యాండ్స్ వారు మనకి ఎప్పుడు కూడా సహాయంగానే ఉంటారు. అదేవిధంగా రామ్కీ గ్రూప్ మన అందరికీ తెలిసిందే. వేస్ట్ మేనేజ్మెంట్లో పెట్టింది పేరు రామ్కీ గ్రూప్. వారిది రామ్కీ ఇన్ఫ్రా ఉంది, రీసస్టైనబిలిటీ ఉంది. ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రామ్కీ ఫౌండేషన్ ద్వారా కూడా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము ఏదైతే ఈ తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందో, సేమ్ అదే విధంగా ఒక 5-స్టార్ హోటల్ లాంటి ఫెసిలిటీలో గుంటూరులో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడానికి నిరుపేదలు వాళ్ళందరూ కూడా మారుమూల ప్రాంతాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎటువంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేక వాళ్ళు బయట ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్కి వెళ్తే వాళ్ళు ఎఫర్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ స్టేట్లో ఉన్న బెస్ట్ ఫ్యాకల్టీని కూడా తీసుకొచ్చి రామ్కీ ఫౌండేషన్ వాళ్ళు అదొకటే కాదు, ప్రైవేట్ జాబ్ ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళు ట్రైనింగ్ అవి ఇస్తూ మాకు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా సహకరిస్తూ ఉంటారు. ఇందాక నేను చెప్పినట్టు ఈ బాటలో మాతో పాటు తోడుగా ఉంటున్నటువంటి గుజరాతీ సేవా మండలి వారు, అదేవిధంగా ఎందరో మనకి సహాయం చేయడం వల్ల ఇవాళ ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీ పేరు? ఉదయశ్రీ. సారీ, ఉదయశ్రీ. ఉదయశ్రీ ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ ఇక్కడ. ఓకే, ఏం చదివారు? నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఎంబీఏ పోస్టింగ్ చేస్తున్నాను. ఎంబీఏ పర్స్యూ చేస్తున్నారు, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఓకే, అండ్ ఇక్కడ ఏ కంపెనీకి మీరు అటెండ్ అయ్యారు జాబ్? కంపెనీ ఏం లేదు, బేస్డ్ ఆన్ మై రెజ్యూమ్ నేనే సూటబుల్ కంపెనీకి సెలెక్ట్ అవుతాను అని అన్ని కంపెనీస్ చూస్తున్నాను. ఓకే, కంపెనీస్ దే చూస్డ్ మై రెజ్యూమ్. ఓకే, 2-3 కంపెనీస్లో మీ రెజ్యూమేని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. గుడ్. సో మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు? 2021లో. తర్వాత కోవిడ్ వల్ల కొంచెం ఏమైనా గ్యాప్ వచ్చి ఉంటుంది మీ ప్లేస్మెంట్స్లో, ఇంటర్నల్గా కంపెనీలో, మీ కాలేజ్లో, అది అవునా? రైట్, వెరీ గుడ్. అండ్ మెయిన్గా మీకు ఇక్కడ ఈ మెగా జాబ్ మేళా ఎలా అనిపించింది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం? చాలా బాగుంది, బికాస్ మనం పర్సనల్గా ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయో తెలియదు కదా. ఇలా పెట్టడం వల్ల ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇక్కడే ఉండడం వల్ల ఒక కంపెనీ కాకపోతే ఒక కంపెనీలో మనం సూట్ అవుతాం అని ఒక హోప్తో వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం బాగా ఉంది. అయితే ఉదయశ్రీ, నాకు మీ సైడ్ నుంచి నెక్స్ట్ టైము ఇటువంటి మెగా జాబ్ మేళాలో మేము ఎటువంటి చేంజెస్ కానీ ఇంప్రూవ్మెంట్స్ చేస్తే బాగుంటుంది, యాజ్ ఎ పార్టిసిపెంట్ మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నాయా? అలా ఏం లేదు, ఇంకా కొన్ని కంపెనీస్ ఉంటే, ఇంకా కొన్ని కంపెనీస్ లైక్ పెద్ద పెద్ద కంపెనీస్ అయినా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఓకే ఏజ్ లిమిట్ లేకుండా పడుతుంది.
ఓకే, అండర్స్టూడ్. సో మీరు అనేది ఇంకా ఎక్కువ కంపెనీస్ ఏజ్ లిమిట్ రిస్ట్రిక్షన్స్ లేకుండా ఉంటే బాగుంటుంది. కొన్ని కంపెనీస్ ఖచ్చితంగా. ఇంతే వరకే తీసుకుంటాము, హైర్ చేసుకుంటాము అని లిమిట్ ఉంటుంది కదా. అట్లా చాలా మంది ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల 1 years అయిపోతుంది. ఈ కంపెనీలో 10 years వర్క్ చేసి ఆ కంపెనీలో 10 years వర్క్ చేసి సడన్ లో హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేకపోతారు. మళ్ళీ కొత్త కంపెనీలో ట్రై చేసామంటే ఏజ్ లిమిట్ అయిపోతుంది. అట్లా నేను చూసాను పర్సనల్ గా. అందుకే ఓకే. లిమిట్ లేకుండా ఉన్న జాబ్స్ ఖచ్చితంగా, తప్పకుండా ఉదయశ్రీ. సో ఇది మా ఫస్ట్ అటెంప్ట్ ఇక్కడ ఈ విధమైన మెగా జాబ్ మేళా ఓపెన్ కేటగిరీలో అన్ని రకాల జాబ్స్కి మేము ట్రై చేస్తున్నాము. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ వచ్చినందుకు. మీకు ఒక 2-3 కంపెనీస్ నుంచి షార్ట్ లిస్ట్ కూడా అయ్యారు. అండ్ ఐ రియలీ హోప్ దాట్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్స్ ఆ కంపెనీస్కి ప్రాబ్లీ వాళ్ళు మిమ్మల్ని రమ్మని ఉంటారు. సో నెక్స్ట్ రౌండ్లో మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్. Thank you so much for giving all these opportunities for us. You like this. Yeah, good morning to all. I'm Raghupati, HR from Apollo Pharmacy. As you know, Apollo Pharmacy is a completely retail pharmacy store in India. So we are looking for B Pharmacy, M Pharmacy, along with PCA certificate holders for pharmacist positions. Also, we are looking for SSC inter-degree candidates with medical store experience. Those who want to really work with pharmacy stores, definitely Apollo Pharmacy always welcome you. My stall number is 1. Please visit stall number 1. Thank you.
హాయ్ నా పేరు సాయి కిషోర్. నేను రైమర్నార్ నుంచి వచ్చాను, యూసఫ్ కూడా. నాకు ఈ జాబ్ మేళా, మెగా జాబ్ మేళా వచ్చేసి సోషల్ మీడియా ద్వారా తెలిసింది. సో నేను అది చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యాను. ఇంటర్వ్యూలో వచ్చిన తర్వాతకి యాక్సిస్ బ్యాంక్లో సెలెక్ట్ అయ్యాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వేరే ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి, అందరికీ ఉన్నాయి ఇక్కడ. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేను మాత్రం యాక్సిస్లో సెలెక్ట్ అయ్యాను, నాకు హ్యాపీగా ఉంది. మై నేమ్ ఇస్ మౌనిక. ఐ యామ్ ఫ్రమ్ అనంతారం, సూర్యాపేట డిస్టిక్. నేను ఇక్కడికి రావడానికి కారణం మా సిస్టర్ సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. Okay, this is Krupa Kumar coming from Sangareddy, selected as a Axis Bank. నా పేరు శిరీష అండి. నేను ఇక్కడికి ఎలా వచ్చానంటే మా సిస్టర్ చెప్పారు ఇక్కడ అవుతుందని మేళా అనేది. ఇక్కడికి వచ్చి నేను ఒక కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చాను. కొంచెం సెలెక్ట్ అయినట్టు అనిపించింది. రేపు వాళ్ళు కాల్ చేస్తా అన్నారు. ఇప్పుడున్న నడుస్తున్న రెసిషన్లో ఇలా పెట్టడం అనేది చాలా బెనిఫిషియల్ ఫర్ ఎనీథింగ్. రేడియేషన్ నుంచి వచ్చింది సార్. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉందని ఎలా తెలుస్తుంది మీకు? మాకు ఫ్రెండ్స్ ఉన్నారు పీసీఎఫ్లో, పరవస్ ఫౌండేషన్ నుంచి. వాళ్ళు ఫార్వర్డ్ చేశారు, దానివల్ల ఇక్కడికి వచ్చింది. మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీరు ఇంటర్వ్యూ కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిందా? దేనికైనా సెలెక్ట్ అయ్యారా? టీచింగ్. టీచింగ్. ఓకే. మీ ఇక్కడ నిర్వహించిన జాబ్ మేళ పైన మీ అభిప్రాయం? బాగుంది. వసతులు ఇక్కడ అన్ని బాగున్నాయి? బాగున్నాయి. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు సార్ మా సంస్థ గురించి? మీ సంస్థ గురించి అంటే ఇలాంటి ఇంకా కల్పిస్తే బాగుంటది. ఇలాంటివి కల్పిస్తుంటే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. హాయ్, మీ పేరు? నా పేరు ప్రజ్వల. ఎక్కడి నుండి వచ్చారు? మేము ఉప్పల్ నుంచి వస్తాం. మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంసీఏ చేస్తున్నారు. ఇక్కడ జాబ్ మేళా జరుగుతుందని మీకు ఎలా తెలుసు? సోషల్ మీడియా. ఇప్పుడు ఇక్కడ ఎట్లా అనిపించింది? ఇంటర్వ్యూ అటెండ్ చేశారా? చేసాము, బాగుంది. అంటే మీరు సెలెక్ట్ అయ్యారా? హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ అఖిల ఫ్రమ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్. ఇక్కడ నేను వాలంటరీగా ఉన్నాను. జాబ్ మేళా జరుగుతుంది లోపల. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, అంతా బాగానే జరుగుతుంది. నేను చూస్తున్నా, ఎందుకంటే ఎంతో మంది అన్ఎంప్లాయ్స్ ఉన్నారు ఇక్కడ. సో ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. యాజ్ అ వాలంటీర్గా నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. మీ పేరు? సంకీర్తన. సుమ. మీ క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ. మీకు ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుందని ఎలా తెలుసు? టెలిగ్రామ్లో చూసి, ఇన్స్టాగ్రామ్లో చూసి టెలిగ్రామ్కి జాయిన్ అయ్యాను. ఇక్కడ జాబ్ అంటే ఇంటర్వ్యూస్ తీసుకున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? 2-3 కంపెనీస్లో ఇచ్చాము ఇంటర్వ్యూ. సుజాత. త్రివేణి. వేదశ్రీ. మీ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్. డిగ్రీ అయిపోయింది. పీజీ అయిపోయింది. మీకు కాల్ చేస్తానని చెప్పారు. ఓకే, మీరు ఎన్ని కంపెనీస్ అటెండ్ చేశారు? 4 కంపెనీస్. ఏమన్నారు? వాళ్ళు కూడా కాల్ చేస్తామన్నారు. ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇమీడియట్గా జాయిన్ కూడా అవ్వచ్చు అని చెప్పారు. థ్యాంక్ యూ. ఏమైనా ఇన్ఫర్మేషన్ అన్నా ఇస్తున్నారు, క్లారిఫై అయిన డౌట్స్ ఉన్నా కూడా చెప్తున్నారు. మీరు? Swapna. ఏ కంపెనీ? Vaikunta Infrastyles LLP is my company. ఓకే, మీ కంపెనీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? I have more than 50. అంటే మీకు ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళు అంటే ఎలా అనిపిస్తుంది ఇక్కడ? Yeah, candidates are good, but seeing so many companies at one place, they are a little bit confused, but they have to be very patient and they have to go to every stall. I suggest every candidate to go to every stall, know about the company, then only they will have the clarity which company will be providing what what kind of jobs they have. So future they can if they have the contact numbers also with them, in future they want to move to another company after 1 or 2 years also, they can contact them, they can have a good placement. మీరు ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీ ఎక్స్పీరియన్స్? See, yeah, candidates, most of the candidates, they are looking for the topmost companies. They are not coming for the startup companies. But I suggest the candidates to attend each and every stall, because even the startup companies will be giving the good opportunities to the candidates. మీ పేరు? నా పేరు రేణుక. మీరు ఏ కంపెనీ నుండి వచ్చారు? ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్ అండి. మీరు ఎంతమందిని ఇంటర్వ్యూ చేశారు? ఆల్మోస్ట్ దగ్గర మేము ఒక 100+ మెంబర్స్ని ఇంటర్వ్యూ చేశాము.
అందులో ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, 10th క్లాస్ కూడా. బట్ మాకు వచ్చేసి 10th క్లాస్ రిక్వైర్మెంట్ లేదు, బట్ ఇంటర్మీడియట్ వాళ్ళకైతే మేము అవకాశం కల్పించాము. ఇఫ్ ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక 100% వాళ్ళకి మేము జాబ్ అనేది ఇప్పిస్తాము. ఎంతమంది క్యాండిడేట్స్ సెలెక్ట్ చేశారు మేడం? దగ్గరగా మా దగ్గర సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఒక 40+ మెంబర్స్ ఉన్నారు. మీ వేకెన్సీస్ ఎన్ని మేడం టోటల్గా? వచ్చేసి వేకెన్సీ 200+ ఉన్నాయండి. అంటే మీరు తక్కువ సెలెక్ట్ చేశారా లేకపోతే సెలెక్ట్ చేస్తారా? సెలెక్ట్ చేసాము, కొన్ని కేసెస్ కూడా హోల్డ్ పెట్టామన్నమాట. ఎందుకంటే ఈవెన్ వాళ్ళకు కూడా ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము. సో వాళ్ళు ఏమన్నారంటే ఇన్ కేస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక దే విల్ అప్రోచ్ మీ అనమాట. సో ఆ విధంగా. మీ కంపెనీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? మా కంపెనీ ఆల్మోస్ట్ మేము ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా చాలా ఇలాంటి అవకాశాలు అన్ని లైక్ కొన్ని ఇంటర్వ్యూస్ లైక్ డ్రైవ్స్ అనేది మేము వెళ్తూ ఉంటాము. అందులో ఎవరైతే డిగ్రీ, బికాస్ మేజర్గా బ్యాంక్ అనేది గ్రాడ్యుయేషన్ కాకుండా ఇంటర్ వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశం అనేది కల్పిస్తుంది కాబట్టి. సో దే హ్యావ్ సమ్ గుడ్ ఆపర్చునిటీ ఇన్ ద యాక్సిస్ బ్యాంక్ అండ్ ఆల్సో దే హ్యావ్ సమ్ గుడ్ కెరియర్ గ్రోత్ ఇన్ ఫ్యూచర్. అంటే వాళ్ళకి ఒకవేళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని వాళ్ళకి మంచి ఇన్సెంటివ్స్ కానీ అదేవిధంగా మంచి కెరీర్ కానీ అనేది మన యొక్క కంపెనీ లభిస్తుందండి. సో మా కంపెనీ వచ్చేసి యాక్చువల్లీ మన పేరు వచ్చి ఫస్ట్ కార్ప్ కింద టైఅప్ అయి ఉందన్నమాట. నమస్కారం సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నేను కిరణ్ అండి, కిమ్స్ హాస్పిటల్స్ నుంచి సికింద్రాబాద్ యూనిట్. ఇక్కడ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఆర్గనైజ్ నుంచి చాలామంది వచ్చారు. వేకెన్సీస్ గురించి అరౌండ్ 40 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేశాము. ఫీడ్బ్యాక్ అంతా బాగానే ఉంది. ఫర్దర్గా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది మేము హాస్పిటల్లో పెడతాము కన్సర్న్ హెచ్ఓడి నుంచి. సో దాన్ని బేస్ చేసుకొని మేము ఆఫర్స్ రిలీజ్ చేస్తాము. మొత్తంగా ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు సార్? మాకు చాలా ఉన్నాయండి. బిల్డింగ్లో కానీ, కాల్ సెంటర్లో, ఐటీలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. బట్ దాని రిలవెంట్ అయితే కొన్ని వచ్చాయి. సో వాళ్ళని మాత్రం మేము హాస్పిటల్కి మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూకి రమ్మని చెప్పాము. సో వన్స్ వాళ్ళు అక్కడికి వస్తే మేము హెచ్ఓడి నుంచి ఇంటర్వ్యూ తీసేసుకొని 5 షార్ట్ లిస్ట్ అయితే మేము ఆఫర్స్ రిలీజ్ చేస్తాం. ఓవరాల్గా మీ ఒపీనియన్ సార్ ప్రోగ్రామ్ పైన బాగా చేశారండి. ఇట్ వాజ్ ఎ గుడ్ కండక్ట్. పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్స్ నుంచి. సో ఓవరాల్ ఇట్స్ ఏ వెరీ గుడ్ ఆర్గనైజర్. థ్యాంక్ యూ. నేను ప్రొఫెసర్ లక్ష్మి, జోన్ చైర్పర్సన్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్రీన్ ల్యాండ్స్ నుంచి మాట్లాడతాను. డిసిపి మధుకర్ స్వామి గారు బిగ్ మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు. ఈ జాబ్ మేళా ఈజ్ డన్ అలాంగ్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్, Ramki Foundation and Paravastu Creativity Foundation. Together they are actually organizing. It is a real big job mela. Thousands of people have arrived and 62 companies have come to recruit the people. 62 counters are set up and number of people are actually getting recruited. Offer letters are also given then and there, and to all the members attended the lunch, breakfast, soft drinks, biscuits, etc. snacks are provided. We should all thank Madhukar Swami Garu for actually providing such job mela to relieve the youth from the frustration of the joblessness. This is a real great gesture, very good gesture from Madhukar Swami Garu. We all thank him and I thank everybody for giving me this opportunity. Thank you so much. నా పేరు మాధురి, రామ్కి ఫౌండేషన్ నుంచి వచ్చాను. అండ్ మేడం వచ్చేసి సుమతి రామ్కి ఫౌండేషన్ నుంచి. సో ఈరోజు ఈ మెగా జాబ్ మేళా మనము రామ్కి ఫౌండేషన్, పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ అండ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించాము. మనకు ఆల్మోస్ట్ 50+ కంపెనీస్ ఈరోజు అటెండ్ అయ్యాయి. అందులో స్కిల్డ్ ఉన్నాయి, అన్స్కిల్డ్ ఉన్నాయి, ఐటీ ఉంది, సేల్స్ ఉంది, అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఈరోజు అటెండ్ అయ్యాయి ఈ జాబ్ మేళాకి. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మోర్ దెన్ 700 స్టూడెంట్స్ ఈరోజు అటెండ్ అయ్యారు. అందులో మార్నింగ్ మనము 10 o'clockకి స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 అవుతుంది. అంతలోపు మనకి 60% ఆఫర్ లెటర్స్ కూడా వచ్చేసాయి పిల్లలకి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. మనము అంటే రామ్కి ఫౌండేషన్ ఎంప్లాయ్ అండ్ పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్తో కొలాబరేట్ అవ్వడం కానీ, లయన్స్ క్లబ్ వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం కానీ మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ జాబ్ మేళా సక్సెస్ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది స్టూడెంట్స్కి ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్లో మేము ఇంతమందికి ఆపర్చునిటీ కల్పించినందుకు అందరికీ, అన్ని కంపెనీస్ వారికి థ్యాంక్స్ చెప్తున్నాము.
నా పేరు భాస్కర్, పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ కోఆర్డినేటర్. ఇక్కడ ఈరోజు 31వ తారీఖు నాడు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామ్కీ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ల్యాండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో మధుకర్ స్వామి డీసీపీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా జాబ్ మేళా నిర్వహించారు. దీనికి సుమారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి సుమారు 1000 మందికి పైగా నిరుద్యోగ యువకులు రావడం జరిగింది. ఈ క్యాంపుకు సుమారు 62 కంపెనీల హెచ్ఆర్స్ కూడా వచ్చిండ్రు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్తో పాటు కూల్ డ్రింక్స్, స్నాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళకు వచ్చిన వెంబడే వీళ్ళకు ఇంటర్వ్యూ జరిగిన హెచ్ఆర్స్తో ఇంటర్వ్యూస్ జరిగిన తర్వాత వాళ్ళకు ఆఫర్స్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలు ప్రతి 6 నెలలకు 3 నెలలకు నిర్వహించడమే కాకుండా ఈ హెల్త్ క్యాంప్స్, తర్వాత నిరుద్యోగ యువతకు కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ లాంటి కోచింగ్లు ఉచితంగా రెసిడెన్షియల్ శిక్షణ ఇచ్చి ఎంతోమంది నిరుద్యోగ యువతకు డీసీపీ మధుకర్ స్వామి సార్ గారు తోడ్పడుతున్నారు. నా పేరు షెడ్రక్, నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్లో స్వచ్ఛంద సంస్థ కాబట్టి మేము యాజ్ ఎ టీచర్గా సార్తో పాటు కలిసి మెంబర్గా పనిచేస్తున్నాము. ఈరోజు ఈ యొక్క జాబ్ మేళా ఏదైతే ఉందో, మెగా జాబ్ మేళా, నగరంలో ఎక్కడ ఇంత పెద్ద జాబ్ మేళా జరగదు. సో పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, రామ్కీ ఫౌండేషన్ తోటి, తర్వాత లయన్స్ క్లబ్ వారితోటి అనుబంధమై ఇంత పెద్ద మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీంట్లో దాదాపు 62 కంపెనీస్ పాల్గొనడం జరిగింది. వివిధ సెక్టర్లలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సాఫ్ట్వేర్ కంపెనీస్, తర్వాత స్కూల్స్లో కూడా ఈసారి కొత్తగా ఏంటంటే స్కూల్స్లో కూడా ప్రైవేట్ స్కూల్స్లలో చాలా టీచర్స్ కొరత ఉందని తెలపడం జరిగింది. టీచర్స్ రిక్రూట్మెంట్ కోసం ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ తర్వాత డిఎస్సిలో సెలెక్ట్ కాలేదో, సో అటువంటి వారి కోసం టీచర్స్ సెలక్షన్ బోర్డు కూడా నిర్వహించడం జరిగింది. సో ఈ విధంగా నిరుద్యోగుల కోసం పెద్ద ఎత్తున పరవస్తు క్రియేటివ్ ఫౌండేషను రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సందీప్ హరి గారి నేతృత్వంలో, తర్వాత భాస్కర్ సారు, తర్వాత మధుకర్ స్వామి సారు ఏ విధంగా అయితే వెనకుండి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నాడో, సో పెద్ద ఎత్తున నిరుద్యోగుల కోసము ఈరోజు ఈ మేళా నిర్వహించడం జరిగింది. వచ్చిన వారందరికీ ఎవరి 62 కౌంటర్స్ పెట్టడం జరిగింది. ఆ కౌంటర్స్లో వారికి వాళ్ళు ఏ సబ్జెక్టులు అయితే నిష్ణాతులై ఉన్నారో, ఏ ఫీల్డ్లో అయితే వాళ్ళు కోరుకుంటున్నారో అక్కడ ఆ కౌంటర్లో పాల్గొని, ఇంటర్వ్యూలో పాల్గొని ఆ జాబ్కు సెలెక్ట్ కావడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ జరిగిన ఇంటర్వ్యూస్లలో ఇప్పటికిప్పుడు సెలెక్ట్ అయిన వారికి స్టేజ్ మీద అతిథుల ద్వారా వారికి అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ సెక్టర్స్లో ఉన్న నిరుద్యోగులకు ఒక ఆశాజ్యోతిగా పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ పనిచేస్తుంది. సో దీన్ని వినియోగించుకోవాలా, అందరూ ఈ యొక్క ఇంటర్వ్యూలో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు అఖిల, నేను ఫిజియోథెరపిస్ట్. ఇక్కడ ఇవాళ May 31, 2024లో పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ నుండి మనకి జాబ్ మేళా, కెరియర్ ఎక్స్ప్రో జరుగుతుంది జాబ్ మేళాలో. సో ఈ రోజు మనకి ఇక్కడ 60+ ప్లాట్ఫామ్స్ అనేది ప్రతి ఒక్క జాబ్లెస్ క్యాండిడేట్స్ కి మనం ప్రొవైడ్ చేశాము. అందులో వాళ్ళు ఏ కెరియర్ లో అయితే ఎక్స్పీరియన్స్ ఉందో, లైక్ సేల్స్ కానీ, లేకపోతే ఫుడ్ లో అయితే డొడ్లా కానీ, అట్లాంటి కంపెనీస్, లైక్ బ్యాంక్ లో అయితే ఫైనాన్షియల్ గా అయితే SBI, మనకి టెలికామ్స్ లో అయితే జియో, ఇంకా చాలా హైరింగ్స్ లో అయితేనేమో మనకి ఈకామ్ ఎక్స్ప్రెస్ కానీ, బిగ్ బాస్కెట్ కానీ, లైక్ మెడికల్ డిపార్ట్మెంట్స్ లో అయితే అపోలా, కిమ్స్, ఇట్లాంటి చాలా కంపెనీస్ అయితే మనకి చాలా ఇక్కడ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్ కి. ఇక్కడ మనకి 1000+ స్టూడెంట్స్ అయితే ఇవాళ ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళందరికి కూడా మనం మంచి ప్రైవేట్ జాబ్స్ అనేది ఇస్తున్నాము విత్ బెస్ట్ సాలరీస్. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ టాలెంట్ డిపెండ్ అయి ఉన్న సోర్సెస్ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం ప్లేస్మెంట్స్. సో సమ్మర్ లో కూడా మనం పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్స్ నుంచి డిహైడ్రేట్ కాకుండా మనం జ్యూసెస్ కానీ, లైక్ స్నాక్స్ కానీ, ఇక లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి, స్టూడెంట్స్ కి కూడా. దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది మన పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్. Hi everyone, this is Nikita and Durga Meghana Chanvi from Rotomaker. So first of all, thank you for this wonderful opportunity. We had great time, and due to this opportunity, we did not only hire good people, but we also got good experience and new people and communication, everything like connections.
We are This grateful. is a great opportunity for us hiring and for them to find jobs easily. This is a easy way to find jobs for them. This is a great exposure for us and the people's point of view as well. So yeah, we are really pleasure to be here. Today is like a miracle, something unbelievable, perhaps unprecedented in the history of Lionism. Paravastu Foundation, Lions Clubs, and Ramki coming together to organize this massive program. It's something very, very unique. So I think more than 500 to 600 youth have come here, and some 50, 60 recruiting companies have participated in this. Almost everybody who has come here has got an offer letter. I think this is a life-changing experience for all of them. And I'm sure that each one of these young people who has got a job here perhaps will have his life changed. And I wish all of them really the very best. Thank you very much. Thank you and hearty congratulations to the organizers, the sponsors, and everybody, especially Madhukar Swami. Today, I feel that it's an auspicious day because, basically, I am also a HR manager and IT manager. I have never seen this type of job mela anywhere else because, near about 1,000 plus candidates came specifically for this job mela. In that, most of them have been recruited. Near about 60 plus odd companies came and, given opportunity to youth. Nowadays, there is a lot of unemployment problem. In this situation, they have given an opportunity to youth. So particularly, we need to appreciate Paravastu Foundation and Lions Club of Greenlands, particularly Lion Madhukar Swami Garu. Thank you for giving this opportunity. Today, it's a great opportunity for me to be a part of such a great program here. It is a great program which is giving a lot of employment to the youngsters. Nowadays, giving employment is the biggest task. I have been experienced with a lot of job melas, but it is a very toughest task to provide companies and placements to youth. But here, under the leadership of Sri Paravastu Madhukar Swami Garu, it is one of the best job mela never found in the state. Here, more than 600 students has come and above 50 companies has attended and more than 100 HRs has attended the program, and successfully it was an occasion where immediately within 1 or 2 hours, the appointment orders to more than 600 youth are given here. It's a great opportunity, and I kindly thank Paravastu Creative Organization and Ramki Foundation and also Lions Club, and we congratulate and we expect many more such great programs from Sri Dynamic Leader Lion Madhukar Swami Garu, and thanks for that.